నేను ఒక మంచి స్వింగ్లో యాక్ట్ చేస్తున్న టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆల్మోస్ట్ నేను నిప్పుల్లో కాలిపోతానేమో అన్నది పరిస్థితి అనమాట. ఏమైందంటే సూపర్ పోలీస్ సినిమా చేస్తున్నాను రామానాయుడు గారిది, సురేష్ ప్రొడక్షన్స్లో. దాంట్లో నేను జయసుధ గారి కొడుకుని, వెంకటేష్ గారి హీరో ఆ సినిమాలో. అయితే మదర్ చచ్చిపోయినప్పుడు ఏంటంటే కర్మకాండ చేస్తారు కదా, సో కుండ పట్టుకుని అది తిరుగుతున్నాను అనమాట ఆ కట్టెల చుట్టూ. పక్కన ఫ్రేమ్లో నిప్పు సరిపోవట్లేదని చెప్పి సెట్ అసిస్టెంట్ ఏం చేశాడంటే పక్క నుంచి పెట్రోల్ పోసేటప్పటికీ ఆ పెట్రోల్ వచ్చి దాని మీద, నేను నడుస్తున్నాను కదా, నా మీద కూడా పడింది. ఫైర్ అంటుకుంది. ఒక్కసారి నా బాడీ అంటుకునేటప్పటికి ఫర్ అ సెకండ్ ఐ థాట్ ఐఎమ్ గాన్. నేను చూస్తున్న ఎదురుకుండా అతను చూస్తున్న టక్కన పోసేటప్పటికి అయిపోయింది ఇంకా అనుకున్నాను. బట్ ఆ సెకండ్లో, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెంకటేష్ గారు చూసి ఆయన నన్ను పట్టుకుని టక్కని లేపేశారండి. అండ్ ఈ రియలీ సేవ్డ్ మీ. దట్ ఈస్ వన్ ఇన్సిడెంట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇన్ లైఫ్. ఆ మూమెంట్లో ఆయన నిజంగా ఆయన చూసుండకపోయినా ఎంత పెద్ద డేంజర్ జరిగి ఉండేదో తెలియదు. వన్ అనదర్ ఇన్సిడెంట్ లైక్ దాట్, అదే సినిమాకి సంబంధించి నేను రామానాయుడు గారికి జీవితాంతం రుణపడి ఉంటానండి. ఇట్ ఈస్ అ లెసన్ ఫర్ మీ ఫర్ లైఫ్ టైం. ఆ షూటింగ్ అప్పుడు మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం ఇందాక చెప్పినట్టు. దిస్ ఇస్ 93 మార్చ్లో అనమాట. సినిమాకి అప్పుడే వస్తున్నానండి, స్టార్ట్ చేయాలి. మా బామ్మగారు చనిపోయారు, మా నాన్నగారు వాళ్ళ మదరు. అప్పట్లో మొబైల్స్ లేవు కదా, సో త్రూ ఫోన్స్ ఇన్ఫామ్ చేయాలి. నాన్నగారు బ్యాంక్కి వెళ్ళిపోయారు. మాకు మెడ్రాస్ ఎక్స్ప్రెస్ 4 అనమాట. మేము అందుకని 2:30కి ఇంట్లో నుంచి బయలుదేరిపోయాక న్యూస్ తెలిసింది 3 o'clockకి. అది మాకు తెలియదు. మేము బయలుదేరిపోయాం, ట్రైన్ ఎక్కేసాం, వచ్చేస్తున్నాం హాయిగా. పొద్దున్న దిగిపోయేటప్పటికి మా తాతగారు గుమ్మంలో ఉన్నారు. వెల్కమ్ వెల్కమ్ అని గట్టిగా మాట్లాడుతున్నారు. ఎందుకు అలాగా లౌడ్గా ఉన్నారని చూసేటప్పటికి బామ్మ చనిపోయింది ఇలాగని తెలిసింది. చాలా ప్యాథరిక్ సిచ్యువేషన్. ఒక పక్కన సురేష్ ప్రొడక్షన్ షూటింగ్ వెళ్ళిపోవాలి అనేప్పుడు మా నాన్నగారు కూడా ఇంట్లో ఫోన్ వెళ్ళిపోయింది. ఆయన సాయంత్రం 6కి 4:30 బయలుదేరిపోయారు. సిచ్యువేషన్ ఏంటంటే కారు వచ్చింది, షూటింగ్కి వెళ్ళాలి. అమ్మ చెప్పింది, ఆయనకి చెప్పి మేనేజర్కి ఫోన్ చేసి, శర్మ గారు ఉండేవారండి సురేష్ ప్రొడక్షన్స్ మేనేజర్ గారు, ఆయనకి ఫోన్ చేసి ఇలాగా సార్ ఇలా మా అత్తగారు పోయారండి, మీకు అభ్యంతరం లేదు అంటే పిల్లాన్ని ఒక మధ్యాహ్నం పైన బాడీ వస్తుంది, పిల్లాన్ని ఒకసారి ఆవిడకి చూపించి, ఆవిడకి చాలా ఇష్టం, ఒకసారి చూపించి మధ్యాహ్నం పైన పంపిస్తానండి అనేటప్పటికీ ఆయన వెంటనే ఫోన్ 1 నిమిషంలో ఫోన్ చేస్తానమ్మా అని డైరెక్టర్ గారితో, కో డైరెక్టర్తో మాట్లాడి డైరెక్టర్ గారు ఇన్ఫామ్ చేయించి, అలాగేనండి పర్వాలేదు నేను మధ్యాహ్నం కారు పంపిస్తానన్నారు. మధ్యాహ్నం కారు పంపిస్తానంటే లంచ్ తర్వాత కదా, అప్పుడు కార్యక్రమాలను అయిపోతాయి, అరౌండ్ 3కో 4కో కారు వస్తుందేమో వెళ్దామని అనుకున్నాం. అయ్యేటప్పటికి 10కి మళ్ళీ కారు వచ్చింది దానికి. ఇదేంటి మళ్ళీ కారు వచ్చింది, ఏమన్నా ఇంపార్టెంట్ ఏమో అని వెళ్ళబోతుంటే ఆయన మేనేజర్ ఆయనే వచ్చారు. ఆయన వచ్చి ఫుల్ పేమెంట్, నాకు ఆ సినిమాకి మాట్లాడుకున్న ఫుల్ పేమెంట్ నాకు గుర్తుండి అప్పట్లో 40,000 అనుకుంటా, మొత్తం పేమెంట్ తీసుకొచ్చారు. అదేంటండి పేమెంట్ ఇచ్చారు అంటే, కాదండి నాయుడు గారికి తెలిసింది ఇలాగ అబ్బాయి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ ఇలా ఇష్యూ జరిగింది, వాళ్ళ మామగారు చనిపోయారని అనేటప్పటికీ, అయితే పని చేయండి, అబ్బాయి వచ్చాడు కదా, షూటింగ్కి వచ్చేస్తానని చెప్పారు కదా, ఇక్కడ ఉంటారు, రేపటి నుంచి కంటిన్యూ అయిపోతారు కదా, పేమెంట్ ఇచ్చేసాను అతనికి. జనరల్గా ఎలా ఉండేదంటే షెడ్యూల్స్ జరుగుతుండేవి, ఒక 3 schedules అయ్యాయి అనుకోండి, ఈచ్ షెడ్యూల్ ముందర ఒక పేమెంట్ జరుగుతుంటుంది. డబ్బింగ్ చెప్పాక మిగతా లాస్ట్ పేమెంట్ ఇస్తారనమాట. అలా అసలు ఏమీ విత్ నో సెకండ్ థాట్ అని నేను పంపించాడు. దెన్ నాకు అప్పుడు తెలియదండి, పెద్ద అయ్యాక నాకు మా పేరెంట్స్ చెప్పడం అనమాట. సో నిజంగా ఒక పెద్ద మనిషి, ఒక కష్టం తెలిసిన మనిషి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఆయన నమ్ముకుని పనిచేస్తున్న వాళ్ళ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారనేది సచ్ వన్ ఇన్సిడెంట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అలాగే శోభన్ బాబు గారితోనండి Jan 14th ఆయన పుట్టినరోజు అనమాట, జనవరి 14వ తారీఖున దొరబాబు సినిమా చేస్తున్నా. దాంట్లో నాది త్రూ అవుట్ క్యారెక్టర్, ఆయనతో కంప్లీట్గా ఉంటుంది క్యారెక్టర్. ఒక 1 month ఆయనతోనే మొత్తం అరకులో షూటింగ్, డిసెంబర్ జనవరిలో అరకులో అనమాట. నేను ఈ చిన్నపిల్లాన్ని కదా, రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉండేవాడిని, ఆయన చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడిని. పాపం ఆయన అంతే ఓపికగా సమాధానం చెప్తూ చలాకీగా ఉంటూ ఉండేవారు. అయితే ఆ రోజు నా డెత్ సీన్, ఈ పిల్లాడు చచ్చిపోయే క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్ ఏంటంటే స్ట్రీట్ బాయ్, సో అతనికి బీడీలు తాగడాలు అవన్నీ అలవాటు ఉంటుంది, గమ్మత్తుగా ఉండేది క్యారెక్టర్. ఆయన పాపం దగ్గరుండి ఆ మౌత్ వాష్ ఏదో తెప్పించారనమాట. ఆ బీడీ తాగినప్పుడల్లా మౌత్ వాష్ చేయించేవారు. సో అయిపోయిన తర్వాత, అండ్ నిజంగా ఆయన చాలా సొంత మనోళ్ళలాగా చూసుకునేవారు ఆయన కూడా. అయ్యేటప్పటికి ఆ డెత్ సీన్ అయ్యేటప్పటికి ఏమైందంటే బాంబు, అంబర్ పౌడర్ బాంబు ఉంటుందండి. వాళ్ళు చెప్పారు ఇది ఒక మార్క్, అదొక మార్క్ అని చెప్పారు. సో సెకండ్ది ఇంకొక టేక్ అయితే సేఫ్ టేక్ అని పెడతారు. సో ఆ 2 నాకు మార్కులు చెప్పారు. దగ్గర రాగానే బాంబు వెళ్తుంది, కంగారు పడద్దు అని ఏం చేశారు, ఇది టేక్ 1కి అక్కడ బాంబు, టేక్ 2కి ఇక్కడ బాంబు పేల్చాలి. వచ్చేటప్పుడు టేక్ 1కి ఇక్కడ బాంబు పేల్చేశారు.
పేల్చేటప్పటికి పౌడర్ మొత్తం ముక్కులోకి వెళ్ళిపోయి నాకు ఫెయింట్ అయిపోయాను. ఆదిత్య, నువ్వు భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతావు అని ఒక కాగితం మీద రాసి శోభన్ బాబు అని సంతకం పెట్టించారు. ఇట్స్ వన్ మెమరబుల్ మూమెంట్.